హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ చపాతీ రూల్స్ చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని పిండిలో కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలాగా పిండిని కలిపి కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ముద్దలాగా చపాతీ పిండిని మనము కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచాలి. నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, కొద్దిగా ఇవి ఫ్రై అయితే చాలు. ఇందులోనే ఒక స్పూను సాల్ట్, మిరియాల పొడి కూడా వేసి ఇలాగా కలిపేసి 1 స్పూను నిమ్మరసం కూడా ఇందులో వేయాలి. ఇదిగోండి, ఇలాగా కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ ముక్కలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముక్కల్ని చల్లారనివ్వాలి. మనం కలిపిన చపాతీ పిండిని మరొకసారి కలిపేసి ఇలాగా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చపాతీలాగా రుద్దాలి. ఇలా రుద్దిన చపాతీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెన్నం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగా చపాతీల్ని మనము 2 వైపులా తిప్పుతూ ఆయిల్ వేస్తూ చపాతీల్ని కాల్చాలి. అలాగే మిగిలిన చపాతీని కూడా కాల్చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక బౌల్లో ఎగ్స్ని ఇలాగా వేసి ఎగ్స్ని కలుపుతూ ఇలాగా బీటర్ తోటి ఇలాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి పెన్నం మీద కొద్దిగా ఆయిల్ వేసి మనము ఆమ్లెట్ లాగా ఇలాగా వేసి ఈ ఆమ్లెట్ పైన చపాతీని ఇలాగా పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలాగా ఎగ్ చపాతీని కాల్చుకోవాలి. నెక్స్ట్ అలాగే మిగిలిన చపాతీని కూడా ఆమ్లెట్ పైన వేసి ఇలాగా కాల్చుకోవాలి. ఈ చపాతీ పైన 1 స్పూను మయోనీస్ వేసి ఇలాగా అప్లై చేయాలి. టమాటా సాస్ కూడా వేసి ఇలాగే చపాతీ పైన ఇలాగా అప్లై చేయాలి. మనం ఫ్రై చేసిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలాగా మధ్యలో ఇలాగా వేసి ఇలాగా చపాతీల్ని రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ కూడా
ఎగ్ చపాతీ రోల్ని ఇలాగే రౌండ్గా రోల్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చపాతీ రోల్స్ రెడీ అయిపోయినాయి. ఈ చపాతీ రోల్స్ పిల్లల లంచ్ బాక్స్లో కానీ టిఫిన్గా కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఈ ఎగ్ చపాతీ రోల్స్ని ఇలాగా టమాటా కెచప్తో సర్వ్ చేసుకొని తినాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్